మలేషియాలో ఉన్నటువంటి రకరకాల మష్రూమ్స్ మనం ఒకసారి చూద్దాము. సో ఇది ఒక రకమైన మష్రూము. మళ్ళీ ఇది చూసి జంపుగా ఉన్నాయి. ఇవి ఒక రకమైన మష్రూము. ఇవి కూడా చాలా జంపుగా ఉన్నాయి. ఇదో రకమైన మష్రూమ్స్. ఇవి చాలా పెద్దగా ఉన్నాయి. సో ఇది ఒక రకమైన మష్రూమ్స్. సో ఇవి కూడా చిన్న చిన్న జంపుగా ఉంటాయన్నమాట. ఇది ఒక రకమైన మష్రూమ్స్. ఇప్పుడు బ్లాక్ మష్రూమ్, ఇది కంప్లీట్గా బ్లాక్గా ఉంటాయి. ఇది ఒక రకమైన మష్రూము. మనం అన్నీ కూడా ఒకసారి చూడొచ్చు ఎలా ఉన్నాయి అనేది. బటన్ మష్రూమ్స్ అంటారు. సో ఇక వైట్ ఉంటాయి. ఇవి చూస్తే పరకపుల్ల మాదిరి జంపుగా ఉంటాయి. సో ఇవి బ్లాక్ మష్రూమ్స్. బ్రౌన్ మష్రూమ్ గోధుమ కలర్లో ఉన్నాయి. ఈ మష్రూమ్స్ మన సైడ్ దొరుకుతాయి. ఇవి మన సైడ్ దొరకవు. జంపుగా ఉంటాయి, లావుగా ఉంటాయి. సో ఇవి చూసారు చాలా పెద్దగా ఉన్నాయి ఈ మష్రూమ్స్. మళ్ళీ ఒకసారి అన్నీ కూడా ఎలా ఉంటాయనేది ఒకసారి చూడొచ్చు మష్రూమ్స్. ఇక్కడ మలేషియాలో అయితే రకరకాలుగా ఉంటాయి మష్రూమ్స్. చాలా టైప్స్ ఆఫ్ మష్రూమ్స్ మనం చూడవచ్చు. మళ్ళీ ఒకసారి చూడొచ్చు మష్రూమ్స్. ఇవి కూడా ఒక రకమైనటువంటి మష్రూమ్స్. ఇవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టారు కాబట్టి సైడ్ తీసారు. ఇవి మన సైడ్ దొరకవు. పెద్ద లావుగా ఉన్నాయి. చాలా ఈ మష్రూమ్స్ అయితే బయట గడ్డిలో పెరిగేటువంటి మష్రూమ్స్. ఇవి తినకూడదు, విషపూరితం అంటారు. సో ఒకసారి ఎలా పెరుగుతాయి బయట గడ్డిలో చూపిస్తున్నాను. మష్రూమ్స్ సో ఎలా ఉంటాయనేది ఒకసారి చూస్తున్నాము. సో అవి పెరిగిన తర్వాత, ఎండిపోయిన తర్వాత ఈ విధంగా ముసి ముసి సో ఇది అప్పుడు ఫ్రెష్గా వచ్చింది. సో ఎండిపోయిన తర్వాత అయిపోతుంది.